స్వామి మహిమ అపారము, అమోఘము, అనంతము. దాన్ని మేము అనుభవించిన యథార్థాలు కొన్ని చెప్పాలి అంటే అతిశయోక్తి అవుతుంది. అతిశయోక్తి విషయాలు చెప్పకూడదు. చెబితే అదేమైపోతుందంటే వ్యాపార దృక్పథం అవుతుంది. కాబట్టి నేను వాటిని చెప్పడానికి ఒక్క 5 వారాలు 5 గురువారాలు స్వామివారి దగ్గరికి వచ్చి అభిషేకం చేసుకుంటారా, అర్చన చేసుకుంటారా, ఏదో చేసుకొని బయట ఉన్న మేడు వృక్షానికి 58 ప్రదక్షిణాలు చేసి చూడండి. మీకు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు నిర్వహణ కాకపోతే నన్ను అడగండి, నేను భాగ్యుణ్ణి. గురు దత్త జయ గురు దత్త, శ్రీ 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 గురు దత్త జయ గురు దత్త, అవధూత చింతన శ్రీ గురుదేవ భక్త 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ ప్రసన్న సరస్వతి సద్గురు దత్తాత్రేయ స్వామి మహారాజుకి. ఆయన టేబుల్ కొద్ది అడ్డం జరుపు. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానస్య చందే యత్ర పూర్వే సాధ్యాంతి దేవా. అంతా చేతులు పైకెత్తండి అమ్మా. ఆ కుర్చీ కూడా అడ్డం తీసేయండి, ఆ కుర్చీ అడ్డం తీసేయండి, అడ్డం. ఓం
యాంతు దేవగణాత్ సర్వే పూజామాధాయ పార్థివే ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం పునరాగమనాయ చ గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం పునరాగమనాయ చ సద్గురు దత్తాత్రేయ స్వామి మహారాజ్ కీ బాజా రేటింగ్ ఇయ్యం రేపు రేటింగ్ ఇయ్యం అందరు ఇటువైపు దైవాభిముఖంగా చేసి కూర్చోండి, ఇటువైపు ముఖం చేయండి అందరు. ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శతోధ్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మ విభో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతిః సహనా పునాతు సోమస్వస్య వరుణస్య మీచ్య యమో రాజా ప్రముణాతి పునాతు జాతవేదామోక్షయంత్యా పునాతు. ఓం స్వస్తి. ఇక అందరికీ చక్కగా స్వామివారు స్వామి యొక్క కలశ జలం మన పైన చల్లుకుని, అంటే దీని సంప్రదాయానికి మూల అర్థం ఏంటయ్యా అంటే, కలశాన్ని తీసుకునే వేళ మన శరీరం చాలా శుద్ధిగా ఉండాలి. దత్త కలశం అంతా శక్తివంతమైంది. ఎందుకు నీరు చల్లుతారయ్యా అంటే, వారం రోజులు చల్లినటువంటి జనాల్ని సంప్రోక్షణ చేసుకుని దేహ శుద్ధి చేసుకుని కలశాన్ని తీసుకొని వెళ్ళటం. అంటే మనం కలశాన్ని తీసుకొని వెళ్తున్నామని రూపం కలశం, అందులో ఉన్నది సాక్షాత్ దత్తాత్రేయుడి, అందులో ఒక్క పైస కూడా అనుమానం లేదు. దత్తుణ్ణి కలశ రూపంలో తీసుకొని వెళుతున్నాం. ఆ దత్తుణ్ణి తీసుకొని వెళ్ళేప్పుడు ఇంటికి వెళ్ళే వరకు కూడా వీలైనంత వరకు వ్యర్థ ప్రసంగాలను పక్కన పెట్టుకొని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర స్మరణ చేసుకుంటూ కలశాన్ని తీసుకొని వెళ్ళారంటే, వెళ్ళగానే చక్కగా ఇంట్లో దేవతార్చన గదిలో పెట్టేయండి. కొంతమంది వాళ్ళ కోరికలను అనుసరించి ఏదైతే ఉందో, అందరికీ ఒకే రకమైన మంత్రం ఉండదు, వాళ్ళ కోరికలను అనుసరించి మంత్రం ఉంటుంది. అది మీరు తర్వాత వ్యక్తిగతంగా గురువు గారిని కలవడం కానీ నన్ను కలవడం కానీ చేస్తే మీకు దానికి సంబంధించిన పూజా విధానం చెబుతాము. సామాన్య పూజా విధానం మాత్రం ప్రతిరోజు ఇంట్లో దేవతార్చన ఎలా చేస్తామో అది మాత్రమే చేయండి. దాని తర్వాత ఇక శిష్యులు సేవకులు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. వారందరికీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం లభించుగాక. అలాగే
ముఖ్యంగా ఇక్కడ శ్రీ దత్తమాతృమండలి అనే సేవకులు మహిళా మండలి దాదాపు ఒక 20-25 మంది ఉన్నారు. దాదాపుగా 20 రోజుల పాటు ఇంట్లో సామాగ్రి సరదటం దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ వంటలు, వడ్డనలు, వార్పులు, ఇక్కడ మనకు ప్రదక్షిణ పదం అంతా ఇసుకతో ఉంటే వాళ్ళ కాళ్ళకు పాపం కొంతమంది కాళ్ళకు రక్తాలు వచ్చాయి, చూస్తే బాధేసింది. అటువంటి సందర్భాన్ని కూడా పక్కన పెట్టి దత్త సేవ చేశారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతే యావదేర్వై దేవతాస్తా సర్వా వేదమితి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్య వేదవిభ్యో భువో భువో నమస్కుర్యాన్నా శ్రీరం కీర్తయే వేద దేవతా ప్రీణాదే పర్యాప్యానంతరాయాయ सर्वस्तमातरात्रमुत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयते शतं जैव शरथो वर्धमान इत्यभिनिगमा भवति शतमिति शतं दीर्घमावर्धयन्ति शतमेन शतात्मानं भवति शतमनन्तं भवति शतमैया पुरस्तात् सवितोत्तरात्तात् सविताधरात्तात् सविधानः सुभद सर्वदा आदिं सविधानोः रासदां दीर्घमायो नवो नवो भवति जायमानास्नां भवदूत चिन्तन श्री गुरुदेव दत्त స్లిప్ పట్టుకొని అక్కడ చూపించి తీసుకోండి. అందరూ లైన్గా రండి. జరు అదే తీస్తున్నా, వీళ్ళు అడ్డం వస్తుంది. బియ్యం అక్క అక్క అట్లా కాదు, బియ్యం ఫస్ట్ బియ్యం చెంపు పెట్టండి బియ్యం ప్లేట్లు ఇస్తాం కదా మీకు ఇచ్చిన కదా ఆంటీ వాళ్ళని మళ్ళీ ప్లేట్లు ఇవ్వండి. రాదక్క ప్లేట్ ఇవ్వు ఆంటీ. అమ్మా అమ్మ కూర్చోండి, కొంచెం నిదానంగా టైం పడుతుంది, తీసుకుంది ఇబ్బంది పడకండి, తొందరపడకండి. ఆగం పడితే లేట్ అవుతుంది, కొంచెం టైం పట్టదు. బ్యాగ్
ఇట్లా పెట్టాలి దూర ప్రాంతాలు అట్లా పక్క పెట్టి రండి. జై గురుదత్త నేటితో జై గురుదత్త నేటితో సంకల్పించినటువంటి శ్రీమద్ దత్త జయంతి మహోత్సవాలు ఆశాంతం సంపూర్ణం. ఈ వారం రోజులుగా 8 రోజుల కార్యక్రమం దత్త నవరాత్రులు అంటాం. ఈ దత్త నవరాత్రులు చాలా అట్టహాసంగా అత్యద్భుతంగా కొనసాగాయి. దాదాపుగా 10,000 పైచిలకు భక్తులు పాల్గొన్నారు. అన్నదానాలు కూడా విధిగా కొనసాగాయి. చాలా అద్భుతంగా, ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేకపోయాం. ఈ సంవత్సరం స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 5 రోజుల యాగము, 8 రోజుల ఉత్సవాలు, 9వ రోజు స్వామివారి ఉద్వాసన కార్యక్రమాలతో సంపూర్ణంగా ఉత్సవాలు ముగిశాయి. ఇక ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వారికి కలిగినటువంటి అనుభూతులను మాతో పంచుకుంటూ ఉంటే మాకు ఏదో తెలియని ఆనందం. మేము చక్కని కార్యక్రమాలన్నీ సభ్యమైన దిశలో చేస్తున్నామని నమ్మకం మాకు కల్పించే విధంగా భక్తులు కూడా మాకు మాట చెప్పడం జరిగింది. వాళ్ళు అలా చెప్పడం వల్ల మాలో ఉత్సాహం ఇంకా పెరిగింది. ఆ దత్త స్వామిని మేము ఇంకా 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 అంకిత భావంతో కొలుచుకోవాలనేటువంటి బాధ్యత కూడా పెరిగిందని విశ్వసిస్తూ ఈ దత్త జయంతి ఉత్సవాలకు సహకరించిన మిత్రులకు, శిష్యులకు, భక్తులకు, పీఠం యొక్క శిష్యులకు అందరికీ దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వుగాక అని ప్రసాదం వేడుకుంటూ స్వామి వారిని కోరుకుంటూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కీ జై.